ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలరా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలరా. బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు చక్కగా ఫాలో అవుతున్నందుకు, మీరు వీక్షిస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మంచిది. ఈ సమయంలో ఈ క్రిస్మస్ సీజన్ రాబోతూ ఉంది కాబట్టి మరి కొద్ది నిమిషాలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి జన్మించినటువంటి దినాలలో జరిగినటువంటి విషయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పుట్టుకే ఒక అద్భుతం. ఆయన అందరిలాగా ఈ భూమి మీదకి రాలా, ఓ ప్రత్యేకంగా ఆయన వచ్చారు. ఏ స్త్రీ అయినా గర్భవతి అవ్వాలి అంటే వివాహమైనటువంటి ఆ స్త్రీ పురుషుడు ఏకమైన తరువాత ఏ స్త్రీ అయినా కూడా గర్భము దాల్చుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరి కన్యకైనటువంటి మరియా యోసేపును చూస్తే వీరు ప్రతానమే వీరికి చేయబడింది. వారు ఏకము కాలేదు, ఇంకా వారికి వివాహము కాలేదు, ఇంకా ప్రతానము మాత్రమే చేయబడింది. వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో సృష్టిలో ఇది ఒక అద్భుతం. స్త్రీ పురుషుడు కలయిక లేకుండా ఆమె గర్భము ధరించటం, ఆ గర్భములో నుండి సృష్టికర్త ఈ భూమి మీదకి రావటం, ఇది ఒక అద్భుతం. నా ప్రియ దేవుని జనాంగమా, మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జన్మించిన విధానంలో కూడా ఓ ప్రత్యేకత ఉన్నది. ఆయన జన్మించిన విధానములో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రత్యేకంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఎస్ మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, మన దేవుడు ప్రత్యేకమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన పుట్టుకలో కూడా ఓ విభిన్నం, ఆయన పుట్టుకలో కూడా ఓ అద్భుతం, ఆయన పుట్టుకలో కూడా ఓ ప్రత్యేకం. నిజమే, దేవుళ్ళుగా పిలవబడుతున్న మనుషులు ఎందరో ఉన్నారు, కానీ వాళ్ళ పుట్టుక ఎలా లేదు. స్వామీజీలుగా పిలవబడుతున్న వారు ఎందరో ఉన్నారు, కానీ వాళ్ళ పుట్టుక ఎలా లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించిన విధానమే ఒక ప్రత్యేకం. ఆమె ఒక కన్యక. యోసేపు మరియా ప్రదానము చేయబడ్డారు, వారు ఏకము కాలేదు, కానీ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆ గర్భములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రావటం ద్వారా మరి అప్పటి వరకు లేని మనుషుల జనసంఖ్య మరి అక్కడి నుంచి ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన యుగ పురుషుడు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం అన్నది మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి విధానం తర్వాత జరిగినది.
బిఫోర్ క్రైస్ట్ బిసి అండ్ ఏడి. ఈయన శక పురుషుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు యుగ పురుషుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శక పురుషుడు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం అని రాయబడింది. ఎక్కడ మనం ఏ చరిత్ర పుస్తకాలు తెరిచినా కూడా బిసి అని ఉంటది, లేక ఏడి అని ఉంటది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్నాం. అంతటి మహత్ చరిత్ర కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నువ్వు చదవచ్చు. ఆయన పుట్టాడన్నది నిజం, ఆయన వచ్చాడన్నది నిజం. మానవునిగా ఆయన వచ్చాడు. 9 నెలలు మరియమ్మ గర్భములో ఉన్నాడంతే. మరియమ్మ గర్భములో నుండి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే జరిగినది ఏంటి? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మరి ఆ సమయంలో, వివాహమునకు సిద్ధపడుతున్నటువంటి సమయంలో మరియా గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె గురించి బహిరంగంగా బయట చాటి చెప్తే రాళ్లతో కొట్టి చంపుతారని, ఆమెను అవమానపరచునొల్లక రహస్యంగా ఆమెను విడిచిపెట్టేద్దామని అనుకుంటున్నటువంటి యోసేపు దగ్గరికి మరి గాబ్రియేలు దూత, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ప్రైజ్ ద లార్డ్. చూసారా, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అపవిత్రమైన పని చేయలేదు. నీ భార్య గర్భవతి అయిందని ఆమెను చెడ్డదానిలా నువ్వు చూడకు. ఆమె పాపం చేయలేదు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది, ఆమెను విడిచిపెట్టుకో అని చెప్పినప్పుడు యోసేపు స్వప్నమందు మాట్లాడినటువంటి ప్రభుదూత మాట విని ఆమెను చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. యోసేపు ఆ సమయంలో ప్రభుదూత చెప్పిన మాట కూడా వినకుండా ఆమెను విడిచిపెట్టుంటే ఏమైపోయేది? నా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు మరి ఆమెను మరియను చేర్చుకున్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తనకు సంభవించినప్పుడు కూడా మరి ప్రభుదూత చెప్పిన మాట విన్నాడు. ప్రభుదూత చెప్పిన మాట విన్నాడు. మరి మరియను కూడా జ్ఞాపకం చేయండి. రేపు మాపు మ్యారేజ్కి సిద్ధపడుతున్నటువంటి మరియ దగ్గరకు ప్రభుదూత వచ్చి, మరియా పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించబోతున్నావని చెప్పినప్పుడు ఆమె స్వీకరించింది. అవమానం వచ్చిద్దని తెలుసు, నింద వచ్చిద్దని తెలుసు. అయినా ఆ బహుమానం కొరకు నిందైన అవమానమైన నేను తీసుకుంటాను. లోకరక్షకుడు నాలో నుండి వస్తున్నాడంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం నాకేం కావాలి? ఆ బహుమానం కోసం నేను ఎన్ని నిందలైనా పడతానని నిందను, అవమానాన్ని ప్రక్కన పెట్టి బహుమానాన్ని స్వీకరించింది. మరియా, యోసేపు వాళ్ళిద్దరి మీదకి నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. అయినా కూడా వారు లోకరక్షకుడు కోసం వాళ్ళు ఎంతో త్యాగం చేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియా యోసేపులో నుండి ఆయన వచ్చారన్నది మనం వింటూ ఉన్నాం. మరియా, యోసేపు లోకరక్షకుడు కోసం త్యాగం చేశారు. నిందలని, అవమానాలని లెక్క చేయలేదు. మరి నీకోసం, నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారన్నది నీకు అర్థమైతే, మరి ఆ యేసు కోసం నువ్వు ఏమి త్యాగం చేయగలుగుతున్నావు? లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టగలుగుతున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు బహుమానంగా స్వీకరిస్తున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, టీనేజ్లో ఉన్నారు మరియా, యోసేపు, కానీ ప్రభువైన యేసును వాళ్ళు చేర్చుకున్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు చేర్చుకోండి. యేసయ్యను మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. మనమందరం పాపులమే. మనమందరము
దోషులం, శాపగ్రస్తులం. కానీ ప్రభు అని యేసుక్రీస్తు వారిని మన కోసమే ఆయన వచ్చి మరి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. తన యవ్వన కాలంలో తన ప్రాణం పెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభుని నీ కోసం వచ్చాడు ఈ భూమి మీదకి. ప్రభుని చేర్చుకుంటావా? ఆమేన్.